ప్రపంచ అనిశ్చితి పరిస్థితుల మధ్య వృద్ధిపై ఫోకస్ చేసింది కేంద్ర సర్కార్. ఈ క్రమంలోనే ఆర్థిక సలహా మండలి సభ్యులతో పీఎం మోడీ కీలక సమావేశం నిర్వహించారు. ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక భౌగోళిక అనిశ్చిత పరిస్థితుల నేపథ్యంలో భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధిని మరింత వేగవంతం చేసే మార్గాలపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చించారు. సమావేశంలో దేశ ఆర్థికాభివృద్ధిని ప్రోత్సహించే పలు కొత్త ఆలోచనలు, విధానపరమైన చర్యలను పరిశీలించారు. ముఖ్యంగా ఈ సమావేశంలో పెట్టుబడులను ఆకర్షించడం, ఉపాధి అవకాశాలు పెంపు, తయారీ రంగ బలోపేతం, ఎగుమతుల వృద్ధి వంటి అంశాలపై సభ్యులు పలు కీలక సూచనలు చేశారు. అదే టైంలో ప్రజలు ఈజ్ ఆఫ్ లివింగ్, పరిశ్రమలు, వ్యాపారాల కోసం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లను మెరుగుపరిచేందుకు చేపట్టాల్సిన సంస్కరణలపై కూడా చర్చ జరిగింది. పరిపాలన విధానాల సరళీకరణ, డిజిటల్ సేవల విస్తరణ వంటి అంశాలు ప్రస్తావనకు వచ్చినట్టుగా సమాచారం. రైట్. ప్రపంచ అనిశ్చితి పరిస్థితుల మధ్య వృద్ధిపై ఫోకస్ పెట్టింది కేంద్ర ప్రభుత్వం. ఈ క్రమంలోనే ఆర్థిక సలహా మండలి సభ్యులతో పీఎం మోడీ కీలక సమావేశం నిర్వహించారు. ఈ భేటీకి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు మనకు అందిస్తారు. రాజు. అక్షయ, ఢిల్లీలోని ప్రధాని నివాసంలో కీలక సమావేశం జరిగింది. ప్రపంచంతో పాటు పశ్చిమాసియాలో ప్రత్యేకంగా ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ ఆర్థిక సలహా మండలి సభ్యులతో సమీక్ష నిర్వహించారు. అంతర్జాతీయ పరిణామాలు, భారత ఆర్థిక వ్యవస్థపై చూపేటటువంటి ప్రభావం, ముఖ్యంగా ఇంధన ధరలు కావచ్చు, ఇప్పుడు ఉన్నటువంటి ఏదైతే సరఫరా వ్యవస్థ అంటే ఎప్పుడైతే పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడం, దాంతో పాటు ఏదైతే గల్ఫ్ నుంచి రావాల్సినటువంటి చమురు సరఫరా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో ఆ సరఫరా చైన్కి సంబంధించినటువంటి విషయంలో తలెత్తుతున్నటువంటి ఇబ్బందులపైన కూడా కీలకంగా చర్చించినట్టుగా తెలుస్తుంది. మరోవైపు ప్రస్తుతం దేశంలో ఉన్నటువంటి ఆయిల్ రేట్స్, దాంతో పాటు ఎగుమతులు, దిగుమతులకు సంబంధించినటువంటి అంశంపైన కూడా కీలకంగా చర్చించారు. ప్రస్తుతం దేశంలో ఉన్నటువంటి ద్రవ్యోల్బణ పరిస్థితుల పైన విస్తృతంగా చర్చ జరిగినట్టుగా కూడా తెలుస్తుంది. ఇప్పటికే ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంటున్నటువంటి పరిస్థితుల్లో భారత ఆర్థిక వ్యవస్థను స్థిరంగా ఉంచేందుకు తీసుకోవాల్సినటువంటి చర్యలపైన ప్రధాని నరేంద్ర మోడీ నిపుణుల అభిప్రాయాలను కోరినట్టు తెలుస్తుంది. అంటే మున్ముందు ఈ ప్రభావం తీవ్రంగా ఉన్నా కూడా దేశంలో ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థ పైన ఆ ప్రభావం పడకుండా ఉండాలంటే ఏం చేయాలి అనే దాని మీద ఆర్థిక నిపుణులను సలహాలు కూడా కోరారు. అభిప్రాయాలను చెప్పాలని చెప్పి ఆయన కోరినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా దేశంలో ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడుకోవడానికి, దాంతో పాటు వృద్ధి రేటును కొనసాగించేందుకు అవసరమైనటువంటి వ్యూహాలపైన కీలకంగా చర్చ జరిగినట్టుగా తెలుస్తుంది. దాంతో పాటు ఈ అంతర్జాతీయ ముడి చమురు ధరల్లో ఉన్నటువంటి హెచ్చుతగ్గులు ఏవైతే ఉన్నాయో వాటి ప్రభావం దేశ ఇంధన ధరలపైన పడకుండా ఉండేందుకు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే దాని మీద కూడా కీలకంగా చర్చించినట్టుగా తెలుస్తుంది. దాంతో పాటు దేశంలో కొన్ని కీలకమైనటువంటి అవసరాలు ఏవైతే ఉంటాయో వాటిపైన ప్రభావం పడకుండా ఉండేందుకు ఏం చేయాలి, అవసరమైనటువంటి వస్తువుల సరఫరాకు ఎటువంటి ఆటంకం కలగకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, దేశ ప్రజలపైన ధరల భారం పడకుండా ఉండేందుకు అవసరమైనటువంటి చర్యలను కూడా సిద్ధం చేయాలని చెప్పి సంబంధిత శాఖలకు దిశానిర్దేశం చేసినట్టుగా తెలుస్తుంది. కేవలం ఇంధన భద్రత మాత్రమే కాకుండా ఎగుమతులు, దిగుమతులు, సరఫరాకు సంబంధించినటువంటి అంశాలతో పాటు ఆర్థికమైనటువంటి పరిస్థితులు ప్రపంచవ్యాప్తంగా మారుతున్నాయి. ఈ పరిస్థితుల్లో భారత ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు కావాల్సినటువంటి అంశాలపైన ప్రధానమంత్రి దృష్టి పెట్టారు. అందుకోసం